హాయ్ ఫ్రెండ్స్, హవ్ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యశు తిరుపతి ఇన్ బ్లాగ్స్. ఈరోజు నేను ఇన్స్టెంట్ వెజ్ పలావ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒకసారి వచ్చి చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని అందులో కుక్కర్ పెట్టి అందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాసులు వేసుకొని కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తరువాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అందులో వేసేసి బాగా ఫ్రై చేసుకొని కొంచెం టమాటోస్ బాగా మగ్గినాక అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. వేయించుకున్న తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై చేసుకున్న తరువాత అందులో కట్ చేసి పెట్టుకున్న బీన్స్, ఆలు బాగా ఫ్రై చేయండి. అన్నీ మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోండి. అండ్ ముందుగా నానబెట్టుకున్న బఠానీలు ఒక 15 మినిట్స్ బఠానీలు నానబెట్టుకున్నాక బఠానీలు కూడా వేసి అందులో బాగా ఫ్రై చేసేయండి. బాగా ఫ్రై చేసుకున్నాక చిటికెడ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తరువాత 4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. అంటే 1.5 గ్లాస్ బియ్యానికి 4 గ్లాసులు సరిపడా నీళ్ళు వేసుకుంటే హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోండి. కొద్దిగా మరిగిన తరువాత నీళ్ళు బాగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని బాగా మరిగిన తరువాత ఎంటీఆర్ స్పెషల్ పలావ్ పౌడర్ కూడా వేసుకునేసి బాగా కలుపుకునేయండి. కలుపుకున్న తరువాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకునేయండి. గీ వేసుకున్నాక కొంచెం బాగా కలుపుకుని మళ్ళీ ముందుగా నానబెట్టుకున్న బియ్యం 1.5 గ్లాస్ బియ్యం కూడా బాగా వేసి బాగా కలుపుకునేయండి. కలుపుకున్నాక కుక్కర్ వేసేసి 3 విజిల్ వచ్చిన తరువాత ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే పలావ్ అయితే చాలా బాగా పొడి పొడిగా వచ్చింది.